75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య మార్గంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు రాష్ట్రపతి ముర్ముకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్కు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. అనంతరం కర్తవ్య పథ్లో జరిగిన కవాతును రాష్ట్రపతి ముర్ముతో కలిసి మేక్రాన్ వీక్షించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఈ రోజు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర సమర యోధులను స్మరించి సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి జాతీయ జెండా ఆవిష్కరించారు. రాజ్యాంగం ద్వారానే మనమంతా ఒకటిగా ఒకే దేశంలో ఉంటున్నామని అవినాష్ మహంతి అన్నారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ సేవలు కనబర్చిన 18 మంది పోలీస్ సిబ్బందికి సిపి పతకాలు అందించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ ట్రాఫిక్ సిపి నారాయణ నాయక్, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నరసింహ, డీసీపీ అడ్మిన్ రవిచందన్ రెడ్డి, బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్ డీసీపీ జి వినీత్ తదితరులు హాజరయ్యారు. ఎవరో నాకు కితాబిస్తే నా విలువ ఎక్కువ కాదు, కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుందని ప్రశ్నించారు. ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు వాళ్ళ స్వార్థం కోసం, కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది. నేను రాజశేఖర్ రెడ్డి గారి రక్తాన్ని, ఆయన ఆశయాలను కాపాడటం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా. మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన, చాలా బాధ కలిగించే కామెంట్స్ చేశారు. కొండా రాఘవరెడ్డి అన్న నాకు కానీ నాకు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఉమ్మడి తూర్పుగోదావరిలోని కాకినాడ జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. కాకినాడ చెల్లా ఫంక్షన్ హాల్లో జనసేన నేత నాగబాబు సమక్షంలో కొత్తపేట గ్రామ మాజీ వైస్ ప్రెసిడెంట్ సలాది రామకృష్ణ జనసేనలో చేరారు. బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సలాది రామకృష్ణతో పాటు పలువురు నాయకులు జనసేన కండువా కప్పుకున్నారు. గుంటూరులో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారని వారు మండిపడ్డారు. వైసీపీ బ్యానర్లు తొలగించకుండా 50 మంది వర్కర్లతో కాంగ్రెస్ బ్యానర్లు తొలగించారని వారు ఆరోపించారు. ఫ్లెక్సీల విషయంలో మున్సిపల్ కమిషనర్ తమకు సహకరించాలని, లేదంటే రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. స్వాగతం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గం ఏంటంటే ఈ కమిషనరు దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం బ్యానర్లు, జగన్ ప్రభుత్వం యొక్క బ్యానర్లు తీశారు. కేవలం కాంగ్రెస్ బ్యానర్లే. తెల్లవారుజామున 5 కాడి నుంచి 50 మంది వర్కర్లను పెట్టి తీశారు. వాళ్ళు అన్నారు, మేమేం చేస్తామండి, మున్సిపల్ కమిషనర్ గారు చేయమన్నారు అంటున్నారు. మేము అడుగుతున్నాం మున్సిపల్ కమిషనర్ గారిని, అమ్మా నువ్వు తీస్తే జగన్ ప్రభుత్వం కూడా తీయండి, పర్మనెంట్ గా సంవత్సరాలు బట్టి కూడా ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు ఉండి తీయండి. కాంగ్రెస్ వాళ్ళు ఏం పాపం చేశారమ్మా? ఒక్కరోజు షర్మిలమ్మ రావడాన్ని ఓర్చుకోలేరు ఈ ప్రభుత్వం. ఒక్కరోజు ఓర్చుకోలేరు ఈ ప్రభుత్వం. ఇంత దుర్మార్గమా? 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా ప్రజల పక్షాలు పోరాడుతుంది కాంగ్రెస్ కాదా? ఇవాళ షర్మిలమ్మ రాగానే కాంగ్రెస్ బ్యానర్లు తీసేస్తా ఉన్నారా? కమిషనర్ గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఈ రిపబ్లిక్ డే రోజున నిజమైన రిపబ్లిక్ డే కోసం పోరాడుతున్నావు. ఈ నకిలీ రిపబ్లిక్ డే చేసేటటువంటి జగన్ ప్రభుత్వం గాని, మున్సిపల్ కమిషనర్ గాని సమాధానం చెప్పాలి. పోలీసు వాళ్ళు వచ్చి మీరు పక్క రండి అని చెప్పేటటువంటి దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రూపాయి రక్తం, మా రూపాయి చెమట కట్టుకుని బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టుకోవడం నేరమండి. మీరు చెప్పండి ప్రజలరా. అటువంటి దుర్మార్గులు, దోచుకున్న దొంగలంతా కూడా బ్యానర్లు కట్టుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళరా? ఇళ్ళు వాళ్ళ చించరా? గొడవలతో పెట్టి ముఖాలు కోసేస్తారా? ఇప్పుడు మరి మీరేం చేయబోతున్నారు సార్? ధర్నా చేస్తా, వచ్చి సమాధానం చెప్పాలి. మా అన్నికి కమిషనర్ సమాధానం చెప్పి క్షమాపణ కోరి మా యొక్క బ్యానర్లు కట్టుకునేటటువంటి క్రమంలో మేము ఒప్పుకునే పరిస్థితే లేదు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి వారలేక ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడతా ఉంది. అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా వారు స్వయంగా రూపాయి కూడబెట్టుకున్న డబ్బుతో ఈ బ్యానర్లు ఉత్సాహం కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఎల్లేని కార్యకర్తలకి నిరుత్సాహం కలిగించడానికి ఈ విధమైన దారుణమైన సంఘటనకి వైసీపీ ప్రభుత్వం పూనుకుంది. దీనికి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, మున్సిపల్ సంబంధించిన సిబ్బంది వీళ్ళంతా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అధికార పక్షాలకు సంబంధించిన బ్యానర్లు ఒక్కరిలో తొలగించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యానర్లే తొలగించడానికి ఇవాళ జగన్ ప్రభుత్వం ఏ విధంగా షర్మిలమ్మ గారికి వచ్చిన ప్రజాదరణ చూసి భయపడుతుందో ఒక బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా దారుణమైన విషయం. ఇలాంటి నియంతృత్వ ప్రభుత్వం నశించాలి. ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో కట్టుకుని బ్యానర్ తొలగించినది చాలా దారుణమైన విషయం. దీనికి ప్రజాస్వామ్యయుతంగా మరి బస్తాల గారు, ఉస్మాన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరూ కలిసికట్టుగా మరి వాళ్ళ మేము ఈ ఉద్యమాన్ని, ధర్నాన్ని కొనసాగిస్తున్నాం. ఇది షర్మిలమ్మ గారి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మేడా విజయశేఖర్ రెడ్డి టీడీపీ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన ఆయన జాతీయ గీతాన్ని పాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. జగన్ కల్లబల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. చంద్రబాబు రా కదిలిరా సభలతో ప్రజలను చైతన్యం చేస్తున్నారని చెప్పారు. రేపు పీలేరులో జరిగే రా కదిలిరా సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాజంపేట ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అట్లాగే మా అందరి తరఫున 75వ గణతంత్ర శుభాకాంక్షలు. ఎందరో మహనీయులు తమ త్యాగాలతో ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. వారిలో అగ్రగణ్యులైన మహాత్మా గాంధీ గారు గాని, సుభాష్ చంద్రబోస్ గారు గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాని, గంగాధర్ తిలక్ గాని ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. వారందరి ప్రాణ త్యాగాల వల్లే, వారందరి జీవిత త్యాగాల వల్లే
కొన్ని వందల వేల లక్షల మంది త్యాగాల వల్లే మన రాష్ట్రంలో చూస్తే అల్లూరి సీతారామరాజు గారు 27 సంవత్సరాలకే ప్రాణత్యాగాన్ని చేసిన మహనీయుడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి, ధైర్యవంతుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇక పుట్టాలని కూడా నాకు నమ్మకం లేదు. పోయే జాతిని తన వెంట తీసుకుని తెల్లదొరను గడగడలాయించిన మహాధైర్యశాలి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఇలా ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి ఈ రోజు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ గణతంత్ర వేడుకల్ని అత్యద్భుతంగా ఊరు వాడ పల్లె పట్టణంలో జరుపుకుంటున్న అందరికీ కూడా మా తరపున, నా తరపున, మా పార్టీ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ప్రజా ఆమోదానికి వ్యతిరేకంగా 2019లో ఏ స్థాయిలో ప్రజలు ఆమోదించే 151 స్థానాలను విశాఖలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీచ్ రోడ్లో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 400 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు నరసింహారావు. గడిచిన 9 ఏళ్లలో ఎన్నో అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసుకున్నామని గుర్తు చేశారు. 11వ స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి తీసుకొచ్చామన్నారు. రానున్న కాలంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతుందని హర్షం వ్యక్తం చేశారు నరసింహారావు. మంత్రి నరేంద్ర మోదీ గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని గత 9 సంవత్సరాల్లోనే మోడీ గారి ప్రధానమంత్రిగా ఉండగా 11వ స్థానం నుంచి మనం 5వ స్థానానికి ఆర్థిక వ్యవస్థగా, 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. రానున్న 5-6 సంవత్సరాల్లో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్నాం. గత 9 సంవత్సరాల్లో సాధించిన విజయాలు అనేకం. అసాధ్యమైనటువంటి అనేక వాటిని సుసాధ్యం చేసి చూపించారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకు సన్నిహిత మిత్రులు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తోట చంద్రశేఖర్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. ఇది తెలుగు వారందరూ గర్వించదగ్గ సందర్భమని, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు నిజంగా స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకు సన్నిహిత మిత్రులు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తోట చంద్రశేఖర్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. ఇది తెలుగు వారందరూ గర్వించదగ్గ సందర్భమని, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు నిజంగా స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు. హాస్పిటల్లో కోలుకుంటున్న తమ్మినేని వీరభద్రంను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి పరామర్శించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన్ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ఫస్ట్ ప్రయారిటీ పాలిటిక్స్ అంటారు. ఇక ఆ స్ట్రెస్ చాలా కనపడదు పడుతుంది. అందులో కోర్ పొలిటీషియన్ కదా. అంటే నిజంగా మొన్న సరే ప్రత్యక్షంగా పరోక్షంగా ఫస్ట్ ప్రయారిటీ పాలిటిక్స్ అంటారు. ఇక ఆ స్ట్రెస్ చాలా కనపడదు పడుతుంది. అందులో కోర్ పొలిటీషియన్ కదా. నీకున్న స్ట్రెస్ లో నాకెంత.
నంద్యాల మండలం భీమవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ జెడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి ఇంటిని పోలీసులు ముట్టడించారు. స్థానిక ఆత్మగౌరవ దీక్షకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఇచ్చిన అధికారంతో తమను అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని ఆయన మండిపడ్డారు. సామాజిక సాధికార యాత్రలో ఎమ్మెల్యే శిల్పా రవి, మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అన్న పాకిస్తాన్ ఇండియా మధ్య మ్యాచ్ అనే మాటలకు పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు కృష్ణారెడ్డి. ఇప్పుడు నేను మౌన దీక్ష చేస్తుంటే శాంతియుతంగా చేస్తుంటే దాన్ని రక్షణ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను నంద్యాల పౌరునిగా నాకు శాంతిగా కూర్చొని మౌన దీక్ష చేయడానికి కూడా అధికారం కదా. ఏమి ఇంత అధికార దుర్వినియోగం? మేమిచ్చిన అధికారంతో వాళ్ళు ఇక్కడ బీటం ఎక్కి మా పైన అయ్యింది. ఇది మేమిచ్చిన అధికారం కదా, నంద్యాల ప్రాంత ప్రజలు ఇచ్చిన అధికారంతో వాళ్ళు ఈరోజు ఇంత దుర్వినియోగానికి ఇంత పాల్పడుతున్నారు. వాళ్ళు ఎంతసేపు ఆపగలుగుతారు నన్ను? నేను మీకు కేవలం మీ అందరికీ మర్యాద ఇచ్చి నేను కూర్చొని ఎంతసేపు కనీసం 10 నిమిషాలు చేసాను. 11 అవుతుంది. నా ఆఫీస్ దగ్గర పోయి నేను ఫ్లాగ్ యాక్షన్ చేసుకోనికి నాకేంటి అభ్యంతరం? నేను అక్కడ కూర్చుంటా అంటున్నా కదా. గాంధీ చౌక్ పొద్దున్నారు రాను, నా ఆఫీస్లో పోయి నేను కూర్చుంటాను. నేను నన్ను ఎంతసేపు ఇక్కడ దిగ్బంధన చేస్తారు మీరు? మీరు చేసే కొద్దీ నాకు టౌన్ నుంచి ఫోన్లు వస్తాయి, మేము అందరం వస్తా అంటే అందరిని ఆపుతున్నా వద్దు వద్దు వద్దని. నేను ఆఫీస్ కాడంటే మీకే ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నా కదా. ఏంది ఇది? మేము ఇచ్చిన అధికారంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ పీఠం మీద కూర్చొని ఆ నుంచి వచ్చి స్థానికేతుడు ఆ మీద ఏంది స్థానికులపైన ఈ అరాచకం. నంద్యాల ప్రజలందరూ కూడా నమస్కరించి చెప్తున్నారు, మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఇంత ఏ 175 కాన్స్టిట్యున్సీలో ఎక్కడే కానీ లేదు ఇంత అరాచకం, ఇంత దౌర్జన్యం. ఈ దౌర్జన్యాన్ని ఇప్పటికైనా మీరందరూ అర్థం చేసుకొని నా మౌన పోరాటాన్ని ఆపుతున్నారు. మౌన పోరాటం వల్ల ఏమున్నది? మౌన దీక్ష చేస్తే ఏమవుతుంది? మీరు చేసినవి కాదా? ఇంకా నేను మీరు మాట్లాడిన వీడియోలు చూపిలే. మమ్మల్ని ఏమో మీరు నోటుకు వచ్చినట్టు అనొచ్చు, మేము మౌన పోరాటం చేస్తామంటే కూడా దానికి మీరు దిగ్బంధన చేయాలని నన్ను ట్రై చేసి ఎట్లా? అనంతపురం జిల్లా ఆలమూరు రోడ్లో మందుబాబులు వీరంగం చేశారు. మత్తు కిక్కులు 108 వామన సిబ్బందిపై దాడి చేశారు. వారిని బూతులు తిడుతూ కొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి 10 గంటలకు పెట్రోల్ పోసుకుని రోడ్డుపై వస్తుండగా మందుబాబులు మందు బాటిళ్లు విసిరేశారు. పోలీసు వాహనం ఆనుకొని మందుతో ఉన్న మందు బాటిళ్లు పడేశారు. తీరా చూస్తే అది అంబులెన్స్ అని తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. అంబులెన్స్ సైరన్తో మందు వేస్ట్ చేశామంటూ డ్రైవర్పై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు బాధిత డ్రైవర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక దాడికి చేసిన వారు తాము కార్పొరేటర్ అనుచరులమని, తమను ఎవరూ ఏమీ చేయలేరని వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాడికి చేసిన డ్రైవర్లపై కేసు లేకుండా కార్పొరేటర్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మందుబాబులు చేసిన గలాటపై స్థానికంగా కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ శ్రేణుల్లో తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. అభ్యర్థుల మార్పుతో పాటు నియోజకవర్గ కార్యకర్తలకు పరిచయమే లేని నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించడంతో క్యాడర్ అంతా ఒక్కసారిగా వైసీపీని వీడిపోతున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం విడుదల చేసిన 3 జాబితాల్లో సిట్టింగ్లకు స్థానచలనం కలిగించారు. మరికొంతమందిని పక్కన పెట్టారు. దీంతో రానున్న ఎన్నికల్లో గెలిపేమో కానీ పార్టీ ఖాళీ అవుతుందనే వాదన వినిపిస్తోంది. పరిస్థితి చేయి దాటుతుందని గుర్తించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలి క్యాడర్ చెంతకు చేరుకునే పయనమయ్యారు. తొలి విడతలో విశాఖపట్నం జిల్లా భీమిల్లో శనివారం బహిరంగ సభతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు.
2019లో 151 స్థానాలతో సంచలన విజయం సాధించిన వైసీపీకి రానున్న ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదనిపిస్తోంది. నాటి పాదయాత్రలో పేద ప్రజలను అక్కును చేర్చుకుంటూ నేనున్నాను, నేను విన్నాను అంటూ చేసిన వాగ్దానాలతో తిరుగులేని మెజారిటీ సొంతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి, పార్టీ వర్గాల్లోనూ నైరాశ్యం తొంగి చూస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వేల కోట్ల అప్పులతో ఖజానా ఖాళీ అయినా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో నిర్విరామంగా కొనసాగించారు. అయితే ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు ఏపీలో కానరాకపోవడం, యువతకు ఉపాధి లేకపోవడంతో రాష్ట్రంలో అనేది మేధావుల వాదన. అంతేకాదు రాష్ట్రంలో కార్మిక, ఉద్యోగ సంఘాలన్నీ రోడ్డు మీదకొచ్చి ప్రభుత్వంపై ముప్పేట దాడి చేశాయి. జీతాలు పెంచాలంటూ హర్తాళ్లు, బంద్లు చేయడంతో వైసీపీ 5 ఏళ్లలో అందించిన సంక్షేమ ఫలాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. మరో ఛాన్స్ అంటూ మళ్లీ విజయం కోసం వైసీపీ వెపర్లాడుతుంటే వైసీపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు జట్టు కట్టి మరీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం వైసీపీ చేస్తున్న ఎత్తుగడలు పార్టీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. పార్టీనే నమ్ముకున్న తమను కాదని కొత్త వారికి సీట్లు ఇవ్వడం ఏమిటంటూ మండిపడుతున్నారు. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అనకాపల్లి జిల్లా పాయకారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా కంబాల జోగులను నియమించడం, ఇంకోవైపు అరకు ఇన్ఛార్జిగా మాధవిని నియమించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అనకాపల్లి, గాజువాకల్లో మార్పు ఒక్కసారిగా పార్టీ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. పలు చోట్ల కార్యకర్తలు అధినేతల ముందే వాదోపవాదాలకు, భౌతిక దాడులకు తెగబడే పరిస్థితి నెలకొంది. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని కాదని ఊరుకూటి చందు అనే నాయకుడికి బాధ్యతలు అప్పగించడం, అరకులో శెట్టి ఫల్గుణను తప్పించి గొట్టేటి మాధవిని తెర మీదకు తీసుకురావడం పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. వైసీపీ ఓటమి ఖాయమని, సగం మందికి పైగా సీనియర్లు పార్టీని విడుతారని వైసీపీ నేతలే చెబుతున్నారు. పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని, నమ్మిన పార్టీ నట్టేట ముంచిందని స్థానిక నాయకుడు సీతంరాజు సుధాకర్ మీడియా ముందు వాపోయారు. బీజేపీ పార్టీ రికమెండేషన్లకు తావు ఇవ్వదని, అసలైన అర్హులను గుర్తించి పద్మ అవార్డులను కేటాయిస్తుందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ అన్నారు. పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్పను ఆయన అభినందించి పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ కళాకారులకు పుట్టినిల్లని, ఇక్కడ కళాకారులకు కొదవలేదని అన్నారు. బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరికి సమ ప్రాధాన్యతను కల్పిస్తుందన్నారు శాంతికుమార్. అయ్యో శివుడాయే మాయే ఎనకడి దానికి సరిపాయే పాలు కన్నులది బర్రెండే బర్రెకు తగదున పోతుండే పాలు కన్నులది బర్రె ఉండే బర్రెకు తగదున పోతుండే బర్రె పలిసిపాయ దూడ దుంగిపాయ నాగడిరిగిపాయ నవ్వుల పాడాయే అయ్యో శివుడాయే మాయే ఎనకడి దానికి సరిపాయే తీరు తీరు చీర కట్టుకొని తీర్థానికి నేను వెళ్ళిపోతాను తీర్థానికి నేను వెళ్ళిపోతాను ఊరికొక్క సీర ఊడిపోయ నాడి బజర్లో నవ్వుల పాడాయే అయ్యో శివుడాయే మాయే ఎనకడి దానికి సరిపాయే అయ్యో శివుడాయే మాయే ఎనకడి దానికి
సరిపాయే వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లిని తల్లిని పార్టీ నుంచి బయటకు పంపడంతోనే జగన్ పై పతనమైపోయినారని అన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి ప్రజల్ని భయపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని శ్రీశైలం ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డ చక్రపాణిని త్వరలోనే జైలుకు పంపుతామని హెచ్చరించారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళు ఇల్లు తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఎవ్వరు కూడా అధైర్యపడొద్దండి. శ్రీశైలం గ్రామంలో నుంచి ఏ ఒక్కరిని కూడా ఎక్కడికి పంపించే ప్రసక్తే లేదు. మీరందరూ ఇక్కడే ఉంటారు. ఇంకా మీకు మంచి వసతులు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితి కాదు. రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బెటర్ మీకు లైఫ్ స్టైల్ ఇస్తాం. దాంతోపాటు నేను గతంలో కూడా మేము ఉన్నప్పుడు చెప్పినాం, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పినారు, టెంపుల్ టూరిజం కింద శ్రీశైలం దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము. సున్నిపెంట గ్రామాన్ని రిక్రియేషన్ కైండ్ ఆఫ్ అంటే లైక్ తిరుమల తిరుపతి లాగా డెవలప్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రజలు ఆ రోజు అది తెలుసుకోలేకుండా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు డివిజన్ అధ్యక్షుడు నగేష్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్, సాజిద్, శ్రీనివాస్, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో 75వ గణతంత్ర దినోత్సవం పార్టీ శ్రేణులందరి ఆధ్వర్యంలో ఆర్కేపురం డివిజన్ పార్టీ తరఫున ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఏ రోజైతే స్వాతంత్రం సిద్ధించిందో దాన్ని ఆగస్టు 15గా, రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు జనవరి 26గా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఘనంగా పతాకావిష్కరణ చేసి ఈరోజు స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయుల స్ఫూర్తిని, వారి త్యాగధనుల ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, అలాగే రాజ్యాంగం రచించినటువంటి మహనీయులని స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటూ ఏ విధంగా మనం సమాజంలో మన నడవడిక ఏ విధంగా ఉండాలని మా ద్వారా మా పిల్లలకి భవిష్యత్ తరాలకు అందించే విధంగా మేమంతా కూడా పాటించాలని ప్రతిజ్ఞ చేశాం. మరి మన నడవడిక ఏ విధంగా ఉండాలనేది మన పెద్దల నుంచి నేర్చుకున్న విధానం కాగా మరి రాజ్యాంగం ద్వారా మన ఎన్నికలు ఏ విధంగా జరగాలి, ముందు నాయకుల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు, పోలీసులు పాల్గొని రక్తదానం చేశారు. మారుమూల గ్రామాల్లో ఉన్న గిరిజన నిరుపేదలకు దోమతెరలు, దుప్పట్లను పోలీసులు పంపిణీ చేశారు. ఏజెన్సీలోని ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ముందుకు సాగుతున్నట్లు పోలీసులు చెప్పారు.